హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అదేంటంటే 2 into 3 = 6. ఎందుకు? మనకి 2ని 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుందని మనకు తెలుసు కదా, కానీ ఎందుకు 6 వస్తుంది, వాల్యూ 6 ఎందుకు అనే క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి మనం స్టక్ అవుతాం. ఈరోజు ఈ వీడియోలో అది ఎందుకో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కదా, ఈ మల్టిప్లికేషన్ సింబల్ యొక్క మీనింగ్ ఏంటి అని అంటే, ఒక నెంబర్ని మరలా యాడ్ చేయండి అని. ఇంటూ అంటే అర్థం ఏంటి? ఒక నెంబర్ని మరలా యాడ్ చేయండి అని. ఎన్నిసార్లు యాడ్ చేయాలి క్వశ్చన్ వచ్చింది కదా మీకు. ఏ నెంబర్ని యాడ్ చేయాలి, ఎన్నిసార్లు యాడ్ చేయాలనే క్వశ్చన్ వచ్చింది కదా. సో ఈ ఫస్ట్ ఉన్న నెంబర్ని ఈ సెకండ్ ఉన్న నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2ని తీసుకోండి. 2ని 3 times యాడ్ చేయాలి. అంటే 2 + 2 + 2 మొత్తం ఎంత? 6. అంటే 2ని మనం 3 times మనం ఏం చేసాం? యాడ్ చేసాం. ఓకే, సో అలానే మీకు ఇంకోటి గమనించారా? 3ని 2 times యాడ్ చేసినా మళ్ళీ 6 వస్తుంది. చూద్దామా? 3 ఉంది కదా, సో 3 తీసుకున్నాను. దాన్ని ఎన్నిసార్లు యాడ్ చేయాలి? 2 times. సో 3 ఒకసారి అయిపోయింది, ఇంకొకసారి. సో వాల్యూ ఎంత? అగైన్ 6. అందుకే మల్టిప్లికేషన్ టేబుల్లో 2 into 3 = 6 అని చెప్తాం. అలానే 3 టేబుల్ చూసారనుకోండి, 3 into 2 అప్పుడు కూడా ఏం చెప్తాము? 6 అనే చెప్తాం. దాని వెనుకున్న అర్థం ఇది. అంటే మొదట ఉన్న నెంబర్ని సెకండ్ ఉన్న నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీటెడ్గా యాడ్ చేస్తే, మరలా యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. సో 2ని ఎగ్జాంపుల్ తీసుకుంటే 2ని 3 times యాడ్ చేయాలి. 2 + 2 + 2 3 times అయింది కదా, వాల్యూ 6. అదే 3ని తీసుకున్నారనుకోండి, 2 times యాడ్ చేయాలి. 3 + 3 = 6. ఈ ప్రాపర్టీనే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని అంటారు. సో పాతకాలంలో కమ్యూటేటివ్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్చేంజ్ చేయటం. ఓకే, అంటే నా దగ్గర ఒక వస్తువు ఉంది, అది మీకు ఇస్తాను, మీ దగ్గర ఉన్న వస్తువు నేను తీసుకుంటాను. సో దాన్ని ఎక్స్చేంజ్ అంటారు. ఓకే, ఆ పదం నుంచి మనకు వచ్చిందే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనమాట. అంటే 2ని తీసుకెళ్ళి 3 ప్లేస్లో పెట్టి 3ని తీసుకొచ్చి 2 ప్లేస్లో పెట్టామనుకోండి, వాల్యూ మారట్లేదు కదా. సో ఇంతకుముందు ఏంటి? 2 into 3 6 కదా. ఇప్పుడు 2 ప్లేస్లో 3ని తీసుకొద్దాం, అలాగే 3 ప్లేస్లోనికి 2ని పెడదాం. ఇప్పుడు మీరే చెప్పండి వాల్యూ ఎంతో? 3 into 2 6. అంటే నేను 2ని 3 దగ్గరికి మార్చిన, 3ని 2 దగ్గరికి మార్చిన, అంటే వాటి పొజిషన్స్ని ఈ మల్టిప్లికేషన్కి ముందు వెనక మనం మార్చిన వాల్యూ ఏమవ్వట్లేదు, చేంజ్ అవ్వట్లేదు. ఎక్స్చేంజ్ చేసిన వాల్యూ చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ ప్రాపర్టీని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని అంటారు. అర్థమైంది కదా. మీకు ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ లాంటిది మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. అదేంటంటే, మీకు తెలిసిన టేబుల్ ఏదైనా తీసుకోండి. ఓకే, చిన్న టేబుల్ నుంచి మొదలు పెట్టండి. సో ఇక్కడ నేను 2 into 3 అనే ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు 4 into 5 అనో లేదా అలాంటిది ఏదైనా ఒక టేబుల్ మీకు తెలిసింది తీసుకొని నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ కరెక్టా కాదో చెక్ చేయండి. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక రెండో నెంబర్ చెప్తున్నాను. అదేంటనంటే లెట్స్ సే 4 into 2 అనేది తీసుకున్నాను. ఓకే, 4 into 2 వాల్యూ ఎంత? 8. బట్ ఎందుకు? సో అప్పుడు మీరు ఏం చేయాలి? 4ని ఎన్నిసార్లు మనం యాడ్ చేయాలి? 2 times యాడ్ చేయాలి. 4 + 4 ఎంత వచ్చింది వాల్యూ? 8. అర్థమైందా? అలా మీకు తెలిసిన నెంబర్స్ని ఏవైనా మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. అయితే మరి ఎందుకు సార్ మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందంటే, ఇలా చాలా నెంబర్స్ ఉంటాయి. మనం మ్యాథ్స్ చేసేటప్పుడు ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ మనకు అవసరం. అందుకని వీటి యొక్క వాల్యూస్ని మనం టేబుల్ వైజ్ మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. సో మ్యాథ్స్ చేసేటప్పుడు మనం వేగంగా చేయగలుగుతాం. ఇలా ప్రతిసారి మనం ప్లస్ పెట్టుకుంటూ చేస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది కదా. ఒకసారి ఊహించండి, 12 into 9 అన్నాం అనుకోండి. దాని అర్థం ఏంటి? 12ని 9 times మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎంత టైం కన్సంప్షన్? చాలా ఎక్కువ టైం పడుతుంది కదా మీరు క్యాలిక్యులేట్ చేయడానికి. అందుకని మనం యూజువల్గా టేబుల్స్ని గుర్తు పెట్టుకుంటాం. మన మైండ్కి ఆ కెపాసిటీ ఉంది. సో మనం వీటిని గుర్తు పెట్టుకున్నప్పుడు ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చాలా ఈజీగా వాటిని చేయగలుగుతాం. సో అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? థ్యాంక్ యూ.